పెట్టి ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఒక గుడ్డు చప్పుడు లాంటిది. ఇది మనందరి ఆత్మగౌరవం. ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పి, ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీల్లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం. మరి ఆ నేపథ్యంలోనే నేను కూడా అప్పుడు నేను నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నార్త్ ఎమ్మెల్యే పదవికి ఆ రోజు నేను రాజీనామా చేశాను. అయితే చాలామంది దాన్ని కొంతమంది విమర్శలు చేశారు, ఏదో ఉత్తుత్తి రాజీనామా అన్నారు. నేను అందుకే ఆ రోజు మీడియా సమక్షంలో ఆ ఫార్మాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాట్ల ప్రకారం వాళ్ళకి మొత్తం రాజీనామా లేఖలు మొత్తం కూడా ఇవ్వటం, అంతేకాకుండా ఎలా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో కనుక్కొని దాని ప్రకారం కూడా చేసి రాజీనామా ఇచ్చి గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి స్వయంగా ఇవ్వటమే కాకుండా ఆయన శ్రీకాకుళంలో ఉంటే ఆయన కూడా కలిసి ఆ రోజు ఆయన రాజీనామాకి దీన్ని కూడా ఇవ్వడం జరిగింది స్వయంగా. ఇది ఆ రోజు నేను ఇచ్చిన రాజీనామా లేఖ. ఇంగ్లీష్లో ఇచ్చాం, అలాగే తెలుగులో కూడా కావాలంటే తెలుగులో కూడా ఇచ్చి మొత్తం 2 ఫార్మాట్లో కూడా ఆ రోజు రాజీనామా లేఖ ఇవ్వడం జరిగింది. ఇది ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే ఉద్యోగ సంఘాలు నిర్వాసితులు వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఒక కొత్త ఊపు తెచ్చింది. ఫిబ్రవరి 12, 2021 ఈ రాజీనామా ఇవ్వడంతో ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీకి కూడా ఒక ఊపు రావటం. అదే సమయంలో మరి ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఆయన గాజువాకలో చేపట్టడం, అది కూడా దాదాపు 11-12 రోజులు ఆ నిరాహార దీక్ష కొనసాగటం, మరింత ఊపు రావటం ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రాధాన్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కనీసం ఒక్కసారి కూడా ఆ శిబిరం దగ్గరికి కానీ లేకపోతే ప్లాంట్కి కానీ లేదా ప్లాంట్కి సంబంధించి ఒక రివ్యూ కానీ లేదు ఇక్కడ డెలిగేషన్ తీసుకొని కేంద్రంలో మంత్రులతో కానీ లేకపోతే ప్రధానమంత్రితో కానీ మాట్లాడటం కానీ ఎప్పుడు ఏ చిన్న ప్రయత్నం కూడా చేయకపోగా మరి ఆ యూనియన్ నాయకులందరూ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రిని కలవాలని ఎన్నోసార్లు కోరితే చివరికి ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి 2 నిమిషాలు మాట్లాడి దాన్ని నీరు కాచిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఇక్కడ మంత్రులుగా ఉన్నవాడు, ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మేము కూడా ఉద్యమం చేస్తామని చెప్పి పైకి ఈ సానుభూతి ప్రకటించారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు అటు ముఖ్యమంత్రితో మాట్లాడటం కానీ లేదు ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడటం కానీ దీన్ని ప్రైవేటైజ్ కాకుండా ఉండటం కోసం ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళు అంతా కూడా సమయం గడిపారు. గతంలో సేమ్ ఎంపీలు కూడా ఏదైతే సమైక్యాంధ్ర విషయం కావచ్చు లేకపోతే అనేక విషయాల మీద వాళ్ళు ఎంపీ పదవులకి రాజీనామాలు చేశారు. చివరిగా ఒక 6-7 నెలల సమయం ఉందనంగా. అటువంటిది నేను ఒక 4 సంవత్సరాల ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దాని మీద కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం అవుద్దా అని చెప్పని. గతంలో కూడా వాళ్ళు రాజీనామాలు చేసినప్పుడు ఆ విషయం వాళ్ళకి గుర్తులేదు. అంతకుముందు స్టీల్ ప్లాంట్ సాధనకు కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం, అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి, ఎదుటివాడికి కొంచెం ప్రెజర్ పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా వాడుకోవాలి. అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజు కానీ చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి. ఏదేమైనా మొత్తానికి వాళ్ళ సమయం అయిపోయింది, వాళ్ళు కబుర్లతో కాలం గడిపారు. వాళ్ళ హయాంలో దినదినగండం 100 ఏళ్ల ఆయుష్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ప్రజలందరి ఆశీస్సులతోటి కూటమి ఘన విజయం సాధించింది. ఎటువంటి ఘన విజయం అంటే చరిత్రలో ఎప్పుడూ లేని